తాజాగా ఓ షాకింగ్ న్యూస్ ఏంటంటే గుజరాత్లోని జామ్నగర్లో శుద్ధి కర్మాగారంలో రష్యన్ చమురు వాడకాన్ని నిలిపివేసినట్లు రిలయన్స్ ఇండస్ట్రీ తెలిపింది. రిలయన్స్ ఇండియాలో అతిపెద్ద రష్యన్ చమురు కొనుగోలుదారు. క్రూడ్ ఆయిల్ ను ప్రాసెస్ చేసి పెట్రోల్, డీజిల్ వంటి వాటిని ఇంధనంగా మారుస్తుంది. జామ్నగర్లోని రిలయన్స్ చమురు శుద్ధి సముదాయంలో 2 శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. ఒకటి దేశీయ మార్కెట్కు అవసరాలను తీరుస్తుండగా మరొకటి ప్రత్యేక ఆర్థిక జోన్ యూనిట్. దీని నుండి ఇది యునైటెడ్ స్టేట్స్, యూరోపియన్ యూనియన్, ఇతర మార్కెట్లకు ఇంధనాలను ఎగుమతి చేస్తుంది. రిలయన్స్ కు EU అతిపెద్ద మార్కెట్లలో ఒకటి. కానీ ఫిబ్రవరి 2022లో చెలరేగిన ఉక్రెయిన్ యుద్ధం దృష్ట్యా రష్యా ఇంధన ఆదాయాలను లక్ష్యంగా చేసుకుని విస్తృత ఆంక్షలు విధించింది. దేని కారణంగా రిలయన్స్ పరిశ్రమలు దాని ఎగుమతుల కోసం మాత్రమే శుద్ధి కర్మాగారంలో రష్యన్ ముడి చమురును ప్రాసెస్ చేయడాన్ని నిలిపివేశాయి. మన దేశ అవసరాల కోసం దిగుమతి చేసుకున్న క్రూడ్ ఆయిల్లో ఎలాంటి మార్పు ఉండదు. సో మన దేశంలో పెట్రోల్, డీజిల్ లభ్యతపై ఎలాంటి ప్రభావం చూపదు. నవంబర్ 20 నుండి సెజ్ శుద్ధి కర్మాగారంలోకి రష్యన్ ముడి చమురు దిగుమతిని నిలిపివేశామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. డిసెంబర్ 1 నుండి సెజ్ శుద్ధి కర్మాగారం నుండి అన్ని ఉత్పత్తులు, ఎగుమతులు రష్యన్ కాని ముడి చమురు నుండి పొందబడతాయని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇది జనవరి 2026 నుండి అమల్లోకి వచ్చే ఉత్పత్తి, దిగుమతి పరిమితులకు పూర్తి సమ్మతిని నిర్ధారించడానికి ఈ మార్పు షెడ్యూల్ కంటే ముందే పూర్తయింది. గత నెలలో రష్యా అతిపెద్ద చమురు ఎగుమతిదారులైన రెస్నోఫ్, లుకోయిల్లపై అమెరికా ఆంక్షలు విధించినప్పుడు ఆ సంస్థకు వర్తించే అన్ని పరిమితులను తీరుస్తుందని, సమ్మతి అవసరాలకు అనుగుణంగా దాని శుద్ధి కర్మాగార కార్యకలాపాలను సర్దుబాటు చేస్తోందని పేర్కొంది. కాగా గుజరాత్లోని జామ్నగర్లో ప్రపంచంలోనే అతిపెద్ద సింగిల్ సైట్ ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్ ను నిర్వహిస్తున్న రిలయన్స్ భారతదేశానికి రవాణా చేయబడిన రోజు 1.7 నుండి 1.8 మిలియన్ బ్యారెళ్లు రష్యన్ ముడి చమురులో సగం కొనుగోలు చేసింది. ఈ కంపెనీ ముడి చమురును పెట్రోల్, డీజిల్, ఏవియేషన్ టర్బైన్ ఇంధనంగా శుద్ధి చేస్తుంది. వీటిలో ఎక్కువ భాగం యూరప్, యునైటెడ్ స్టేట్స్ వంటి ప్రాంతాలకు మార్కెట్ ధరలకు ఎగుమతి చేస్తుంది.